హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనాస్ డైరీ. ఈరోజు నేను మీకు ఒక కొత్త డిష్ నేర్పిస్తున్నాను. దీన్ని డపోటి అంటారు. ఇది కర్ణాటక స్పెషల్ డిష్. దీనికి బియ్యం పిండి కావాలి. బియ్యం పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్. నా దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ లేదు. మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు. నేను ఊరు నుంచి వెళ్ళాను అప్పుడే. సో నా కోసం ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసింది. అండ్ ఇంకొకటి, సొరకాయ తురుముకి బదులుగా మనము నేతి బీరకాయ అంటారు కదా, నేతి బీరకాయ కూడా వేసుకోవచ్చు. నేతి బీరకాయ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. బట్ మా దగ్గర లేదు. సొరకాయ ఉంటే సొరకాయ వేసి చేసింది. నేతి బీరకాయ వేయచ్చు, టమాటో పేస్ట్ వేయచ్చు, ఆనియన్ పేస్ట్ వేయచ్చు, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నా దగ్గర లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నువ్వులు వేసాము. నువ్వులు ఇంకా తర్వాత సాల్ట్, అంతే అండి, ఇంకేం లేదు. వాటర్ వేయకుండా దాని తడి ఉంటుంది కదా, నేతి బీరకాయ కాదు ఏంటి సొరకాయ తడి ఉంటుంది కదా, ఆ తడితోనే పిండి తడిపేసేయాలి. కావాలంటే లాస్ట్లో కొంచెం లైట్గా వేసుకోవచ్చు. పకోడీకి ఎలా వేసుకుంటారో అలా వేసుకొని తడిపేయాలి. వాటర్ వేసి తడిపితే, చపాతీకి అయితే వాటర్ వేసి తడిపితే ఏం కాదు, కానీ దీనికి వాటర్ వేసి తడిపితే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇంకా తర్వాత ఆ పిండిని ఉండలుగా చుట్టుకొని చపాతీలాగా ఒత్తేసుకోవడమే. నువ్వులు అనేది మేము పిండిలో వేసాము. పిండిలో వేయకుండా మనం పిండి తడిపిన తర్వాత ఉండలుగా చేసుకుంటాం కదా, ఆ ఉండలని నువ్వుల్లో ముంచాలి. అటు ఇటు ముంచి తర్వాత మనం చపాతీలాగా ఒత్తుకుంటే మనకి పైన కనిపిస్తాయి నువ్వులు. పిండిలో వేసుకుంటే ఏమైపోతుందంటే లోపల ఎక్కడో ఉండిపోతాయి, కనబడవు. మనం అలా నువ్వుల్లో ముంచి ఒత్తుకుంటే చపాతీలాగా పైన కనిపిస్తూ ఆ గ్రీనిష్ అండ్ ఎల్లోయిష్ నువ్వులు కనిపిస్తూ కలర్ఫుల్గా బాగుంటుంది. తింటుంటే తగులుతూ ఉంటాయి అన్నట్టు. ఇది అండి ఈరోజు నా డిష్. అండ్ నేను చేశాను ఇవి. మా మమ్మీ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు, తినడానికి సరిపోయాను. తర్వాత లాస్ట్లో ఒక 3 నేను చేశాను, ఆ వీడియో తీశాను. మీరు రౌండ్ షేప్గా చేసుకొని, నాది రౌండ్ షేప్ రాలేదు, మీరు రౌండ్ షేప్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేఘనాస్ డైరీ.